కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ సొంత బిడ్డ కవితే చెబుతుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించి ఇప్పుడు ఇందుకు డ్రామా ఆడుతుందని విమర్శించారు. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేసింది తానేనని, 2 ఏళ్లుగా సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే సిబిఐకి ఇవ్వాలి చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి కవిత ఇష్యూను తెరపైకి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ లో కొందరు బీఆర్ఎస్ తో కుమ్మక్కై డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజీనామా చేస్తుంది, కవిత కొన్ని సస్పెండ్ చేస్తుంది, అది చెప్పాలి. దాంతో ఏమైంది కదా చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూను డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటి మీద కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళంటారు. దాంతో తెలంగాణ ప్రజలు